ఇప్పుడే తెలుగువాడి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని ఓన్ చేయండి, ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడే హై బటన్ నొక్కండి. నాకు చాలా మంది అయితే అడుగుతున్నారు, నా అన్వేషణ విషయంలో నువ్వు ఎందుకు మాట్లాడట్లేదని. నేను ఎందుకు మాట్లాడట్లేదు అంటే నాకేదో కన్సర్న్ ఉంది, నేనేదో మాట్లాడకూడదని కాదు. ఎందుకు మాట్లాడకూడదని వెయిట్ చేశానంటే ఏం జరుగుతుంది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? శివాజీ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శివాజీ గారు అన్నారు, సరే తర్వాత సారీ చెప్పారు, అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి ఇది తీసుకొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ అనసూయ గారు రావడం, మళ్ళీ ఆయన శివాజీ గారిని ఉమెన్స్ కౌన్సిల్కి వెళ్ళడం, మళ్ళీ అది అయిపోవడం, మధ్యలో ఈయన మాట్లాడడం, శివాజీ గారిని అమ్మనా బూతులు తిట్టడం. అసలు ఏంటి ఆ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. శివాజీ గారు యాక్షన్ తీసుకుంటారా అంటే ఇంకా అప్పటికే ఆయన చాలా ఇబ్బంది పడి ఉన్నారు. ఇంకెందుకులో ఈ టాపిక్ లోకి మళ్ళీ అనుకుని ఆయన సైలెంట్ అయిపోయారు. సరే అక్కడితో సైలెంట్ అయిపోతారా అనుకుంటే ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయిందంటే యూట్యూబ్ లో ఈయన ఒక రచ్చ, నాన్ వేసిన ఒక రచ్చ పెట్టాడు. నాన్ వేసిన మాట్లాడిన మాటల్లో అన్ని తప్పులు, బూతులు, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ హిందువులే రేపులు చేస్తున్నారంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, అక్కడ ఏదైతే మాట్లాడకూడదు, ఎలాంటివైతే మాట్లాడకూడదు అన్నిటినీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరణ. అసలు రామాయణం మహాభారతం నేను చదివా అని చెప్పుకునే నాన్ వేషన్కి నాకు అర్థం కాదు. అసలు అలా ఎలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు అలా మాట్లాడితే ఎఫండ్ అవుతారు హిందువులని తెలిసి కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటే దాని వెనకాల ఏ ఎజెండా ఉందనుకోవాలి? లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అల్లర్లు మర్చిపోయేటట్టు చేయడానికి ఇట్లా మాట్లాడారా? దీనికి ఎవరన్నా అమౌంట్ ఇస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో? అసలు ఏం జరుగుతుంది? చాలా మంది ఇట్లా ఆగడానికి ఇప్పుడు మన దగ్గరే చాలా మంది ఈ కన్వర్ట్ చేయడానికే కొంతమంది ఎందుకు చేస్తున్నారు? డబ్బుల కోసమే కదా. అలాంటప్పుడు ఇదేదన్నా మత కల్లోలాలు రేపెట్టడానికి బంగ్లాదేశ్లో, నేపాల్లో జరుగుతున్నట్టు ఇక్కడ కూడా ఇండియాలో చేయడానికి ఏమన్నా అమౌంట్ ఇచ్చారా అన్నది అయితే ఆలోచించాల్సిన విషయమే. తర్వాత ఇంక పోతే అందరూ అన్ఫాలో చేసేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. బాగానే ఉంది. నాన్ వేషన్ అనే ఛానల్కి, నాన్ వేషన్ అనే ఇన్స్టాగ్రామ్కి మీరు అన్ఫాలో చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరి ప్రపంచయాత్రికుడు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి, ప్రపంచయాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్ ఒక 2 ఉన్నాయిగా, దాన్ని మర్చిపోయారంటే చూడండి. మరి ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు. ఒకప్పుడు అందరు అమ్మల్ని, అందరు అక్కల్ని, అందరినీ తిట్టినాడే నాన్ వేసిన. మరి ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా తిట్టించుకున్న వాళ్ళు అని అనుకుంటున్నారు. కానీ కర్మ అనేది ఉంటుంది, కర్మ సిద్ధాంతం అది తిరిగి వచ్చింది అనుకోవడం. మనమైతే దానికి మనం చెప్పేంత టోలం కాదు. ఎవరు మోసం చేశారో వాళ్ళు అధాపాతాలకు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన కూడా వెళ్ళిపోతాడు, అంతే కదా. ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళకి ఫాలోవర్స్ పెరుగుండకపోవచ్చు, సబ్స్క్రైబర్లు పెరుగుండకపోవచ్చు. జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు కాబట్టి సడన్ గా పెరిగిన అధాపాతాలకి ఆటోమేటిక్ వచ్చేస్తారు. తర్వాత ఏదో వికీపీడియా రిఫరెన్స్లు చూపిస్తూ తెలుగు వికీపీడియా పేజ్ నుంచి రిఫరెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం అని ఉంది, అత్యాచారం అంటే ఏంది, రేపు కదా అని చెప్పి మళ్ళీ ఇండియన్స్ తిట్టడానికి సారీ ఒప్పుకోలేకపోవడం, ఈగో అడ్డు రావడం, సబ్స్క్రైబర్లు తగ్గిపోతున్నారని చెప్పి, ఫాలోవర్స్ తగ్గిపోతున్నారని చెప్పి ఎవరెవరికి మెసేజ్లు పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ చేయడం ఎందుకు? మీరు 16 నిమిషాలు 36 నిమిషాలు వీడియోలు చేస్తే చూసిన జనాలు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా చూసేవాళ్ళు కదా. అదేమంటే వీడియోస్ షార్ట్గా చెప్పాలి, తొందరగా చెప్పాలనుకుని, నేను ఏదో చెప్దాం అనుకుని, అంత టైం లేదనుకుని, నేను రేపు అత్యాచారం అని ఏదేదో మాట్లాడేశానని మీరు ఎట్లా చెప్తారు? చెప్పడానికి లేదు. మీరు క్లియర్గా మీరు ఎంతసేపు పెట్టిన వీడియోలు చూశారు కదా. మీరు లక్షలు సంపాదించాను, 30 లక్షలు సంపాదించాను, 40 లక్షలు సంపాదించాను అన్నారు కదా. మీరు సంపాదించగలిగారు అంటే ఆ వీడియోస్ అంతదాకా జనాలు చూసారనే కదా. మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కదా. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. మళ్ళీ అందరూ నాంబిషన్ గాళ్ళు, 10th క్లాస్ నా కొడుకులు వీళ్ళని చంపేయాలి, ఉరి తీయాలని ఏదో మాట్లాడతారు. మెయిన్ నాన్ వేసిన దగ్గర ఉన్న మెయిన్ ఫాల్ట్ ఏందో తెలుసా? నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది. మెయిన్ నీ దగ్గర ఉన్న అతిపెద్ద ఫాల్ట్ ఏందో తెలుసా? నువ్వు ఎవరినైతే టార్గెట్ చేసుకుంటావో, నిన్నెవరైతే మాట్లాడతారో, ఏమైతే మాట్లాడతారో, నీతో ఎవరైతే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారో, ఎవరు వీడియోస్ చేస్తారో వాళ్ళనో నువ్వు. నీకు ఎవరి మీద అయితే గర్జు ఉందో నీకు వాళ్ళతో నువ్వు డీల్ చేయవు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడడం నీకు ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నీకు ప్రతి దాంట్లో ఇట్లా సపోర్ట్ చేసిన నీ 2 మిలియన్ సబ్స్క్రైబర్లు నీకు సపోర్ట్ చేసుకుంటూ రావడం వల్ల నువ్వు ఇట్లా తయారయ్యావు. ఇప్పుడు ఎవరన్నా జరిగితే నిన్న ఏజూడ్ గురించి మాట్లాడావు. ఏజూడ్ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఏజూడ్తో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏజూడ్ గురించి మాట్లాడాలి. నువ్వు బత్తాయిగా ఎప్పుడు మారావు, మీ తమ్ముడు ఏం చేశాడు, మీ నాన్న ఎవరో, మీ నాన్న కలెక్టర్, ఇవన్నీ ఎందుకు నీకు? ఇప్పుడు నీకు ఏజూడ్తో ఏమైనా సమస్య ఉంటే ఏజూడ్ గురించి మాట్లాడు. ఏజూడ్ నువ్వు వీడియోస్ చేసుకొని తెలుసుకోండి, బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నీకేం పని, వాళ్ళ తమ్ముడు గురించి నీకేం పని? సరే వాళ్ళ తమ్ముడు మీద గర్జు ఉన్నప్పుడు వాళ్ళ తమ్ముడితో మాట్లాడు, వాళ్ళ తమ్ముడు గురించి వీడియోలు చేయి, వాళ్ళ తమ్ముడితో వెళ్ళి మాట్లాడు, దాని గురించి చేయి. ఏదైతే నువ్వు పట్టుకుంటావు పాయింట్, ఆ పాయింట్ మీద చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ అమ్మల్ని తిట్టడం, వాళ్ళ అక్కల్ని తిట్టడం, వాళ్ళ తమ్ముల్ని, వాళ్ళ ఫాదర్ని లాగడం బాగోదు. నీకంటే వాల్యూ మీ ఇంట్లో వాళ్ళకి వాల్యూ ఇవ్వు. అందరూ అట్లా ఉండరు కదా. హైదరాబాద్ పంజాబ్లో నీ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయింది కదా. ఆ కంప్లైంట్ ద్వారా ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కూడా లెటర్ రాయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్ కూడా నీ పాస్వర్డ్, నీ ఐడిని యాక్సెస్ చేయడం, నీ ఐడిని కూడా, నీ ఇన్స్టాగ్రామ్ ఐడిని బ్లాక్ చేయడం జరుగుతుంది, నీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది అని మాటలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు జరిగిందో నాకైతే తెలియదు. వాళ్ళు ఎవరైతే డెసిషన్ తీసుకుంటున్నారో బ్లాక్ చేద్దామని వాళ్ళకైతే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఐడి బ్లాక్ చేయడం కాదు, ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే రెండోసారి మారుతారు అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఐడి బ్లాక్ చేస్తే ఇంకో ఐడి క్రియేట్ చేసుకొని వస్తారు. ఒకసారి పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. బెట్టింగ్ యాప్లు దొరకబెట్టిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చారు కదా, అట్లాగే ఈయన కూడా కొంచెం పిలిచి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. అప్పుడు ఎవరైతే స్టాండ్ తీసుకున్నారో వాళ్ళు కూడా స్టాండ్ తీసుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుంది. అలాగే బంగ్లాదేశ్ గురించి అయితే డైవర్ట్ అయితే టాపిక్, దాని గురించి కూడా కొంచెం మాట్లాడండి. ఎవరైతే అన్సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారో వాళ్ళు గుర్తులేదని నేను భావిస్తున్నాను. నేనైతే అన్సబ్స్క్రైబ్ చేస్తున్నాను.